3 రోజుల తర్వాత మళ్ళీ మనం మన బుక్‌లోకి వచ్చాం. భగవద్గీతలో కూడా మనం మన జ్ఞానయోగం, కర్మయోగం తర్వాత మన పనులు మనం చేయటం, భగవంతుని మీద వదిలేయటం ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. అదే ఇక్కడ కూడా ఇంకో విధంగా డీప్ రూట్స్ వితిన్. నీ లోపలికి నువ్వు ఎంత దీర్ఘంగా, ఎంత లోతుగా నువ్వు చూసుకుంటావు అనే దాని మీద మనం చూసాం మనం. దీనన్నిటికీ ఏంటంటే మనం మన స్టేట్ ఆఫ్ ప్రెజెంట్ పర్మనెంట్ కనెక్టెడ్నెస్ మనం మన యొక్క అనుసంధానం పూర్తిగా లోపల బాడీతో మన అంతర్గతంగా అంత శరీరంతో మనం పూర్తిగా అనుసంధానం అయి ఉంటాం అనేది కళ్ళు మూసుకుని ప్రాక్టీస్ చేస్తూ దాని అది అక్కడి నుంచి మనం ఎప్పుడైతే ఒకసారి కనెక్ట్ అవుతామో అయిన తర్వాత మనం కళ్ళు తెరుచుకుని ప్రాక్టీస్ చేసినా ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా మన ఆత్మతో మన మనస్సుతో మనం అనుసంధానం అయి ఉంటాం అనేది ఆటోమేటిక్గా తేలిక జరుగుతుంది అని చెప్పేసి అని మనం చూసుకుంటూ వచ్చాము. దానివల్ల మనకి ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఏదైతే ఉందో మన బయట బాహ్య ప్రపంచాన్ని, బాహ్య శరీరాన్ని చూసుకోవటంలో నుంచి అంతర్ శరీరాన్ని చూసుకోవటం వరకు వచ్చేటప్పటికి మనం అది కూడా చూడటం అనేది అంతర్ శరీరాన్ని చూడటం అనేది మనం మనోదృష్టితో చూడటం అవుతుందే కానీ మన ఈ ప్రస్తుతం ఉన్న ఈ శరీరంలో ఉన్న ఈ కళ్ళలో నుంచి మనం చూడలేం దీన్ని. ఈ మాంసపు కళ్ళు ఏదైతే ఉన్నాయో దీంట్లో నుంచి మనం చూడలేం. దాన్ని చూడాలి అంటే మళ్ళీ మనస్సులో నుంచి మనస్సులోకి వెళ్ళాలి. ఆ విధంగా మనం ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా కూడా మనం ఎప్పుడు దానికి కనెక్ట్ అయి ఉండాలి అని చెప్పేసి అని మనం చూసాము. తర్వాత దీన్ని ఈ అటెన్షన్ దాని మీద ఫోకస్ అనేది మనం ఎప్పుడు దాని మీదనే ఉండాలి. మన ఓడకు లంగరేసి ఎట్లయితే కదలకుండా ఉంచుతామో మన మనసు కూడా అలాగే లంగరేసి ఈ లోపల మన అంత శరీరంతో అనుసంధానం అయి ఉండాలన్నమాట. నువ్వు ఎప్పుడు మనం పుస్తకాలు చదివేటప్పుడు కానీ పని చేసుకునేటప్పుడు కానీ మనం ఏది చేస్తున్నా కూడా ఒక పక్కన మన ధ్యానం దాని మీదే ఉంటుంది, ధ్యాస దాని మీదే ఉంటుంది. కానీ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా గమనిస్తూ ఉంటాం దాంతో పాటు. ఆ పరిసరాలను గమనిస్తున్నా కూడా మనం మన యొక్క ఈ ఏకాగ్రత అనేది ఆ దృష్టి అనేది మార్చకుండా ఉండాలన్నమాట. మన పనులు చేసుకుంటూ కూడా మనం మనసుతో మనం అనుసంధానమై ఉన్నామా లేదా అనేది మనం గమనిస్తూ ఉండాలి. మన పుస్తకం చదివేటప్పుడు కానీ చదువు చూసేటప్పుడు కానీ ఏదైనా వినేటప్పుడు కానీ ఏదైనా సరే ఇది చేయటానికి మనం ఈ ప్రాక్టీస్ అనేది ఇప్పుడు మ్యాజిక్ బుక్ అయినా ఇదైనా ఏ పుస్తకం చదివినా దాంట్లో నుంచి గ్రహించిన సారం ఏదైతే ఉందో ఆ సారాన్ని కనుక మనం ఎప్పుడు అభ్యాసం చేయకపోతే మనం ఎప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండకపోతే మళ్ళీ అది వెనకబడిపోతుంది. మన అద్దం మీద మళ్ళీ ఆ దుమ్ము ఎప్పుడు పేరుకునే ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు ఆ దుమ్ముని క్లియర్ చేసుకుంటూ క్లీన్ యువర్ విండో అని చేసుకుంటూ మనం ఎదురుగుండాలి. మరి ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం కంటిన్యూస్గా చేయాలి. లేదంటే ఒకటే దాన్ని మనం అదే చేస్తూ కూర్చుంటే మనకి ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు మనం ఎవరో నడిపించేవాళ్ళు లేకపోతే మళ్ళీ మనం చతికిలబడిపోతాం. అలా కాకుండా ఒకసారి నడవటం అనేది మనం నేర్చుకున్న తర్వాత మనంతట మనమే నడవాలి కానీ ఎవరు మనం చేయి పెట్టుకొని నడిపించరు. ఏ పుస్తకం చదివినా ఏ సారం చేసినా ఎందులో చూసినా కూడా మనం మనకు వచ్చి రావాల్సిందే. మనం ఈ మనం అబ్జర్వ్ మనలో ఉన్న ఈ చేంజెస్ మార్పులు ఏమొస్తున్నాయి అని చెప్పేసి అని మనం ఎప్పటికప్పుడు మనం గమనించుకో ఈ అభ్యాసం చేసినందువల్ల ఏదైనా సరే ఒక బుక్ లోంచి గ్రహించిన దాన్ని మనం ప్రాక్టీస్ లో పెట్టినందువల్ల మన జీవితంలో మనం దాన్ని మార్గంలో తీసుకొచ్చినందువల్ల మనలో ఏమేమి మార్పులు జరిగినాయి, దాంట్లో ఉన్న మన కాన్షియస్నెస్ ఏంటి, ఆ క్వాలిటీ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ మనం చేస్తున్న దాని యొక్క నాణ్యత ఎంత ఉంది అనేది కూడా మనం గమనిస్తూ ఉండాలి. అది మనం మొన్నంత చూసాము. ఇవాళ ఇక్కడి మొదలు పెడదాము. ఎవరు చదువుతున్నారు? Sir, whenever you are in, sir, whenever you are waiting, whenever it may be, use that time to feel the inner body. In this way, traffic jams and lines
become very enjoyable. Instead of mentally projecting yourself away from the now, go more deeply into the now by going more deeply into the body. మనం ఎక్కడ ఉన్నా సరే వెన్ ఎవర్ యూఆర్ వెయిటింగ్ వేర్ ఎవర్ ఇట్ మే బి, మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా మనం వెయిటింగ్ లో ఉన్నా, మనం ఏదైనా ఎదురు చూస్తున్నాం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కానీ లేకపోతే ఇంకేదైనా పనిలో కానీ ఎవరి కోసం వెళ్ళినప్పుడు కానీ ఎక్కడున్నా సరే ఎదురు చూస్తాం అనుకోండి, ఆ టైంని మనం దిక్కులు చూడకుండా లేకపోతే పక్కలతో కబుర్లు చెప్పకుండా లేకపోతే ఫోన్లో రీల్స్ చూసుకోకుండా షార్ట్స్ చూసుకోకుండా ఆ టైం ఏదైతే ఉందో దాన్ని నీ ఇన్నర్ బాడీలో కనెక్ట్ చేయడానికి ఉపయోగించుకో. నీలో అంతఃశరీరం ఏదైతే ఉందో దాన్ని ఫీల్ అవడానికి ఉపయోగించు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాము, ఎవరిని చూడటానికి, వాళ్ళు రాలేదు, వాళ్ళ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఫర్ ఎగ్జాంపుల్, మన టర్న్ రావడానికి టైం పడుతుంది. టర్న్ రావడానికి టైం పడితే అటు ఇటు చూస్తూ తిట్టుకుంటూ కూర్చునే బదులు మనం మన మనస్సుని లోపలికి పంపించి మన అంతఃశరీరాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ట్రాఫిక్ జామ్ లో చేయొచ్చు. అయితే మనం ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంది, ట్రాఫిక్ జామ్ లో కూర్చొని ఇంకా లైట్ రాలేదు, వచ్చాడు ఈ టర్న్ ఈ సిగ్నల్ మనకు వస్తారా రాదా ఇవన్నీ ఆలోచించేదానికంటే ఓకే సిగ్నల్ టైం దొరికింది, ఒక 2 నిమిషాలు సిగ్నల్ రావడానికి టైం ఉంది, ఆ 2 నిమిషాలు కనెక్ట్ అవడానికి ప్రయత్నించి. అలాగే ఒక లేన్ లో మనకంటే లేన్ ట్రాఫిక్ మనకు లేదు, వాళ్ళకి లేన్ ట్రాఫిక్ ఉంటుంది, మనకి గీతలు గీసేసి ఈ లైన్ లో వెళ్ళి ఈ లైన్ లో వెళ్ళి నువ్వు అవుటర్ రింగ్ రోడ్స్ వాటిలో మనకు చూపిస్తాను. ఆ లేన్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆ లైన్ లో నువ్వు వెళుతూ దాన్ని ఎంజాయ్ చేయి. ట్రాఫిక్ లేదు, రోడ్డు క్లియర్ గా ఉంది, సరే దాని మీద నువ్వు ఒక కళ్ళు నీ ఫోకస్ అక్కడ ఉన్నా కూడా నీ మనసును లోపల కనెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎక్కడైనా సరే వేరెవర్ యూఆర్ ఎంజాయ్ దట్, దాన్ని ఎంజాయ్ చేయండి. అది తిట్టుకునే బదులు వెయిట్ చేస్తున్నాము, ఇంత టైం పాడైపోయింది, అయ్యో ఇంకో పని చేసుకొని వచ్చినా పోయేది, ఆ పనికి వెళ్ళి వచ్చిన ఇక్కడ ఈ పని అయిపోయేది, అది అనే బదులు ఒక మనకి ఈ అవకాశం దొరికింది, ఇక్కడ 10 నిమిషాలు పావుగంట ఖాళీ కూర్చున్నాము, ఈ పావుగంట సేపు మనం కళ్ళు మూసుకొని మనం ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ధ్యానంలోకి వెళ్ళిపోయి మనం ఎక్కడ ఉన్నామని చూసుకున్నాం, లోపలికి వెళ్ళి మన మనోనేత్రం ద్వారా మనం చూసుకోవాలి అని చెప్పి ఆ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని ఉన్న టైంని అక్కడ వెయిట్ చేసే టైంని మనం ఖర్చు చేసుకుంటాం, దాన్ని తిట్టుకుంటూ వదిలేదానికంటే మనం దాన్ని ఈ విధంగా ఉపయోగించుకోవాలి. ఒక అవకాశం వచ్చింది ఇది మనకి అని చెప్పి పాజిటివ్, ఇప్పుడు మనం ఏది చూసినా పాజిటివ్గా చూసేటప్పుడు ఆ విధంగా వస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ మెంటల్లీ ప్రొజెక్టింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ద నౌ, go more deeply into the now, or going more deeply into the body. Instead mentally projecting yourself away, మనం మెంటల్ గా ఈ దూరం నవ్వు ప్రస్తుతంలో నుంచి దూరం వెళ్ళిపోయేదాని బదులు ఈ వర్తమానంలోకి వచ్చి నువ్వు అక్కడే ఉండి నువ్వు ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్ళటానికి, లోతుల్లో నిన్ను చూసుకోవడానికి ప్రయత్నించి అది మనోనేత్రం ద్వారానే చూసుకుని మన బాడీలోకి అంత శరీరంలోకి వెళ్ళు అనేది మనం ఎక్కడున్నా ఏ సమయంలో ఉన్నా దీనికి వచ్చి ప్రత్యేకమైన నిర్ణీతమైన సమయాలు ఏమీ లేవు. నీవు ఎప్పుడైనా నీలో చూసుకోవడానికి, నీతో నువ్వు అనుసంధానం అవటానికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు. నీతో నువ్వు అనుసంధానం అయ్యి ఎప్పుడైనా ఉండొచ్చు. మన ఫోన్ ఉందనుకోండి, ఫోన్ వదలం. మన చివరికి ఏ పరిస్థితి అంటే వాష్రూమ్లోకి వెళ్ళినా కూడా మన ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాం, ఆ పరిస్థితిలో ఉన్నాం. 24 గంటలు మన శరీరంలో ఒక భాగంలాగా దాన్ని అలాగే దీన్ని కూడా నువ్వు నీ మనసు మనకి మన ఆలోచనలు మన మైండ్ ఏం చేస్తుందంటే మన పరిపరి విధాలా లాగుతూ ఉంటుంది, అటుపక్కకి ఇటుపక్కకి. ఈ ఐహికమైనటువంటి మనం ఈ భూమి మీద మన చుట్టూ ఉన్న ఈ పరిస్థితులు ఏమున్నాయో లేకపోతే అట్రాక్షన్స్ ఏమున్నాయో ఆకర్షణలు వీటన్నిటి మీద మనం లాగుతూ ఉంటుంది. దాంట్లో నుంచి మనం బయటపడాలి, తెంచుకుని రావాలి. ఆ తెంచుకుని ఒకసారి వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడైతే నువ్వు దీన్ని దాంతో మనం కలుపుకోగలుగుతాం. ఇప్పుడు ఆవు ఉంది, దూడ ఉంది, దూడను కట్టేస్తాం దూరంగా, అదేం చేస్తుంది, తల్లి దగ్గరికి వెళ్ళడానికి లాక్కుంటూ ఉంటాం. ఒకసారి తాడు వదిలేసాం అనుకోండి, అది వెళ్ళిపోయి తల్లి దగ్గర ఉంటుంది. అదే విధంగా మనం కూడా మన ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని వదిలేసుకోవడం అంటే మేము సన్యాసం తెచ్చుకుని అడవుల్లోకి వెళ్ళి హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి ఉండమంటలా. మానసికంగా మనకు ఉన్న సమయంలో ఇదిగో బట్టలు మడతేసుకునేటప్పుడు కూడా బట్టలు మడతేస్తూ కూడా మనం దీన్ని మన అనుసంధానం అయి ఉండొచ్చు. ఏ పని చేస్తున్నా కూడా
మన మనసుని ఆ పని మీద ఉంచి, మన ఆలోచనల్ని ఆ పని మీద ఉంచి, మన మనసులో మన అంత శరీరాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాని పాటుగా జరుగుతూ ఉంటుంది. రోజు చేసే పనికి మనకి బై డిఫాల్ట్ వెళ్ళిపోదు. మనం ఎక్కువగా మైండ్ ఏం పెట్టక్కర్లా. కొత్త పని ఏదైనా చేస్తే మనం మైండ్ పెట్టాలి. రోజు చేసేదానికి మనం మైండ్ పెట్టేది ఏముంటుంది? ఏముండదు. దాని పాటుగా చేసుకుంటూ వెళ్ళిపోతాయి. రోజు బ్రష్ చేసుకుంటాం, దానికి మైండ్ పెట్టి చేసిన చేతులు దాని పాటుగా ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయే దాన్ని వదిలేదు. అప్పుడు ఆ టైంలో కూడా నీ మనసుని నువ్వు లోపలికి చూసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ విధంగా ఎక్కడున్నా ఏ పని చేసినా కూడా ప్రతి క్షణాన్ని మనము ఈ అనుసంధానం చేస్తూ ఎంజాయ్ చేయము. ఎస్. The art of inner body awareness will develop into a completely new way of living, a state of permanent connectedness with being, and will add a depth to your life that you have never known before. ది ఆర్ట్ ఆఫ్ ఇన్నర్ బాడీ అవేర్నెస్. ఈ అంత శరీరాన్ని తెలుసుకోవటం అనేటువంటి ఆ కళ అనేది ఒకసారి కనుక మనకు వస్తే, ఇట్ విల్ డెవలప్ ఏ కంప్లీట్లీ న్యూ వే ఆఫ్ లివింగ్. కొత్త రకమైన జీవితాన్ని, ఒక నూతనంగా మన అధ్యాయాన్ని, మన జీవితాన్ని ఒక కొత్తగా తయారు చేసుకుంటాం. దాన్ని ఇప్పుడు మనం ఒక పరిమితిలో ఆలోచించడం మొదలు పెడతాం. ఆ పరిమితి లోపల అంతకంటే దాటి ఆలోచించదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకసారి మనం లోపలికి వెళ్ళేటప్పటికి మనకు పరిమితులు అనేది ఏమి లేవు. మన ఆలోచన, మన కనెక్టెడ్నెస్ యూనివర్స్ తో కనెక్ట్ అవటం అనేది దానికి పరిమితులు ఏమి లేవు. దానికి ఎంతైనా వెళ్ళొచ్చు మనం. ఆ విధంగా ఒకసారి దాన్ని అది మనలో మనకి డెవలప్ అవుతుంది, మనలో అభివృద్ధి వస్తుంది అనమాట. కొత్త వే ఆఫ్ లివింగ్, కొత్త జీవన విధానం మొదలవుతుంది. మనం ప్రతి వస్తువుని చూసే విధానం మారుతుంది. ఇది ఇలాగే అనుకునేదానికి మనం ఒక వస్తువుని ఇంతకుముందు చూసే పద్ధతికి ఇప్పటికి మారుతుంది. ఎందుకంటే మన అవేకెన్నెస్ మనం ఆ దాంట్లో నుంచి, ఆ మత్తులో నుంచి బయటకు వచ్చేస్తాం. ఆ నిద్ర లేగుస్తాం. నిద్ర లేచినప్పుడు మనకి ఇవన్నీ మనకి తప్పుకుంటాయి. తప్పుకుని మనం వస్తువుని, అంతకుముందు దుమ్ము కొట్టుకుపోయిన రాయిని దులిపేసి కడిగేసి చూస్తే ఎంత స్ఫటికంలాగా మెరుస్తూ ఉంటుందో, ఆ విధంగా మనం కొత్త జీవన విధానంలో కొత్త విధంగా చూసుకుంటాం. ఏ సెట్ ఆఫ్ పర్మనెంట్ కనెక్టెడ్నెస్ వుడ్ బి. ఈ కొత్త జీవన విధానం అనేది ఎట్లా ఉంటుందంటే, శాశ్వతంగా మనలో మన్ని కనెక్ట్ చేసుకోవటానికి, మనలో మనం అనుసంధానించుకోవటానికి, మనలో మనం కలిసిపోవటానికి, మనం తెలుసుకోవడానికి అనేది శాశ్వతమైనటువంటి ఒక ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఇది మనం ఇప్పుడు ఎన్ని మ్యాజిక్ గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ మనం ఆ ప్రాక్టీస్ని వదిలేసాము, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకో అంటే మళ్ళీ బాగుంటుంది అనేది. కానీ అదే కనుక మనం ఆ ప్రాక్టీస్లో ఉండున్నట్టయితే ఈ పాటికి మన యొక్క జీవన విధానం ఇంకో విధంగా ఉండుండేది. మనం ఇంకో విధంగా మారి ఉండేవాళ్ళం. అట్లాగే ఈ పుస్తకాలన్నింటిలో చదివిన సారాన్ని మనం గనక ఆకలింపు చేసుకుని మనం దాన్ని తీసుకున్నట్టయితే మనం ఇంకో విధంగా మారి ఉండేవాళ్ళం. మన జీవన విధానం వేరే విధంగా ఉండేది. ఇదే మళ్ళీ ఏమవుతుంది, మనం చేస్తున్నాము ఒక విధంగా, ఒక స్టేజ్ వరకు వస్తున్నాము, 2 అడుగులు ముందుకి, 1 అడుగు వెనక్కి, ఆ విధంగా ఉండేటప్పటికి అవుతుంది మనం సాధించాల్సింది ఏదైతే ఉందో అది మనం సాధించలేకపోతున్నాం. అందుకని నువ్వు ఈ విధంగా నువ్వు ఎక్కడ సమయం దొరికినా కూడా నిన్ను నువ్వు చూసుకోవటం అనేదాన్ని నువ్వు ప్రాక్టీస్ చేసుకోగలిగితే నీ యొక్క జీవన విధానం కొత్తగా ఉంటుంది. అది పర్మనెంట్ గా అనమాట, శాశ్వతంగా దాంతో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అండ్ విల్ యాడ్ ఎ డెప్త్ టు యువర్ లైఫ్ దట్ యు హ్యావ్ నెవర్ నోన్ బిఫోర్. నీకు ఇంతకు ముందు తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త జీవితాన్ని నీకు ఇది చూపిస్తుంది. మనం ఇప్పటివరకు దానికి అలవాటు పడ్డాము. మన యొక్క ఈ చుట్టూ ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడటానికి అలవాటు పడ్డాం. కానీ వాటిలోని యొక్క సౌందర్యాన్ని చూడటానికి మనం అలవాటు పడలేం. ఒక పువ్వు అయినా, ఒక ఆకు అయినా, ఒక రాయి అయినా, ఒక రోడ్డు అయినా, ఒక మనిషి అయినా, ఏదైనా మనం వాటిలో ఉన్న సౌందర్యాన్ని చూడటానికి అలవాటు పడలేము. మనం ఒక పువ్వు ఉందంటే రోజు చూసుకుంటే వెళ్తున్నాం, దీంట్లో ఏముందిలే అన్న ఉద్దేశంలో మనం వెళ్ళిపోతాం. దాన్ని కాకుండా ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు పర్మనెంట్ గా నువ్వు చూడటం మొదలు పెడతావో, ఈ కనెక్ట్ అయి ఉంటావో, అప్పుడు నీకు ఇదంతా కూడా ఇంతకుముందు చూడని వ్యక్తులు, కొత్త విషయాలు, వింతలు రోజు నడిచే దారిలో కూడా కనిపిస్తున్నట్టు మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం ఉన్నాం. ఒక పువ్వు వస్తే ఆ పువ్వుని మామూలుగా చూసుకుంటూ వెళ్ళిన దానికి ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి మన పెరట్లోనే, మన ఇంట్లోనే, మన బాల్కనీలోనే
మనం బోల్డ్ మొక్కలు వేసుకుంటాం, చిన్న చిన్న కుండీలు పెట్టుకుంటాం. మన శైలజ మేడం ఆడన్ని పూలన్నీ చక్కగా తీసి చూస్తారు, ఒక్కొక్క పువ్వుని ఒక్కొక్క విధంగా చూసుకుంటూ ఉంటారు. ఆ విధంగానే మనం ఇక్కడ కూడా ప్రతిదీ కూడా ఒక్కొక్క దాన్ని రోడ్డు మీద వెళ్ళి, మన ఇంట్లో ఒక పూల కుండీ లేదు, రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ కనపడతాయి పూల బోల్డ్ అన్న, దాన్ని దగ్గరికి వెళ్ళి చూడడం. ఎందుకంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఎవరు ఏంటి వీటికి ఏం పని లేదు అనుకుంటారు. ఇవన్నీ వదిలేస్తాం మనం. ఎప్పుడైతే మనలో మన చూసుకో మొదలు పెడతామో మనకి ఈ బాహ్యమైనటువంటి విషయాలన్నీ మనలోంచి వెళ్ళిపోతాయి. మనం గమనించాం, మనకు కావాల్సింది ఏదో అంతవరకే మనం చూసుకుంటాం. ఇంతకుముందు తెలియని ప్రపంచం, కొత్త ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం. ఎస్. It is easy to stay present as the observer of your mind when you are deeply rooted within your body. No matter what happens on the outside, nothing can shake you anymore. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఈజీ టు స్టే ప్రెజెంటెడ్ యాజ్ ద అబ్జర్వర్ ఆఫ్ యువర్ మైండ్. ఇప్పుడు దాకా మనం మన మైండ్ తో అబ్జర్వర్, మనం గమనిస్తూ ఉంటాం చుట్టూ ఏం జరుగుతుంది అనేది. ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం మనలో మనకి డీప్ రూటెడ్ ఇన్ యువర్ బాడీ, మనలో మనకి ఎప్పుడైతే ఆ వేళ్ళు పాతుకుపోయి లోతుగా వెళతామో అప్పుడు మనకి చుట్టూ ఉండే దాన్ని అంతా మనం ఊరికి గమనిస్తాం, కానీ దాంట్లో భాగం అవ్వము. దాని యొక్క ఆలోచనలు, దాని యొక్క ప్రభావం మన ఆలోచన మీద పడదు. చుట్టూ ఏం జరుగుతుంది అనేది మనకు ఎవరేమనుకుంటున్నారు, చుట్టూ ఏం జరుగుతోంది ఏంటి అనేది మనం పట్టించుకోనమాట. నథింగ్ కెన్ షేక్ యూ ఎనీమోర్. నేను ఏది కదిలించలేదు. ఇప్పుడు మనకు ఇప్పుడు అంతర్గతంగా మనం అంత శరీరాన్ని చూడటం మొదలు పెట్టినప్పుడు, కొత్త అందాలు కనపడినప్పుడు ఒక పువ్వునే తీసుకుందాం. రోజు చూసే పువ్వునే మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆ పువ్వు చూస్తున్నాం అనుకోండి, అవతల వాళ్ళు ఏమనుకుంటారు, యువతలు ఏమనుకుంటారు అనేది మనకు పట్టదు. మనకి ఆ దాని మీదనే మన దృష్టి అంతా ఉంటుంది, మనం చేసే దాని మీద. కాబట్టి ఇవన్నీ మనం ఎప్పుడైతే మన లోపల కనెక్ట్ అయి ఉంటామో మనకి మిగిలిన చుట్టూ ఉన్నాయన్నీ మనకి ఏవి అంటాం. అంటే మనం ఈ బంధాల నుంచి ఒక్కొక్కటిగా వదిలించుకొని బయటికి వెళ్తాము. బయటికి వెళ్ళి ఒక ఆన్లుకర్ లాగా, మనం ఒక అబ్జర్వర్ లాగా పైనుంచి గమనిస్తుంటామే కానీ దాంట్లో మనం భాగంగా మనం కళ్ళు మూసుకొని కూర్చుంటాం ధ్యానం చేయటానికి. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు మొదట్లో బాగా కంటిన్యూస్గా వస్తాయి. అసలు మనకి ఇన్ని ఆలోచనలు వస్తాయని కూడా మనకు తెలియనంత పద్ధతిలో వస్తాయి. మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసేటప్పటికి ఏమవుతుందో 15 రోజులు 20 రోజులు కూర్చునేటప్పటికి ఆ టైంకి రోజు ఒక చోట కూర్చుంటే మనకు ఆలోచనలు మెల్లగా తగ్గుతాయి, ఇక స్లోగా రావటం మొదలు పెడతాయి. ఆ వచ్చేటప్పటికి ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఇంకో ఆలోచన రావడానికి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంటుంది. దాన్నే శూన్య స్థితి అని. ఆ శూన్య స్థితిలోకి మనం వెళ్ళిపోతే మిగిలినవన్నీ మనకి ఏమీ వినిపించవు. మన చుట్టూ ఏం జరిగినా మనకు తెలియదు. మన కళ్ళు తెరిచున్నా కూడా మనకేం పట్టించు. ఆ విధంగా మనం తీర్చిదిద్దుకుంటాం అనమాట. అప్పుడు మనం బయటికి ఈ యొక్క బంధాల్లో, ఈ బంధాలతో ఈ చుట్టూ మనలో ఉన్న నలుగురిలో ఉన్నా కూడా ఆ బంధాల్లోకి మనం వెళ్ళాం. ఓకే, దెబ్బ తగిలిందా మానిపోద్ది. దెబ్బ తగిలిన తర్వాత మానిపోయాక ఏం చేస్తుంది, అయ్యో దెబ్బ తగిలింది, ఎంత కష్టం వచ్చింది, ఇవన్నీ మనకు ఉండవు. ఆ ఆతృతలు, ఆందోళన ఇవన్నీ మనలోంచి వెళ్ళిపోతాయి. మనం ఆ విషయాన్ని దెబ్బ తగిలింది, కొంచెం గీసుకుపోయింది, ఓకే దానికి ఒక మందు రాస్తాము, ప్లాస్టర్ వేసాము, అయిపోయింది. తర్వాత మనం దాని గురించి ఆలోచించడం మానేస్తాం. మనం ఒకసారి చెప్పుకుంటాం కదా, గురువు గారు నది దాటుతూ ఒక ఆవిడ అక్కడ కూర్చొని ఉంటే ఆవిడ నా దాటలేకపోతే ఎత్తుకొని వెళ్ళి అవతల పక్కన దింపేస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. పక్కన శిష్యుడికి మాత్రం దాని గురించి మనసులో ఉంటుంది. ఏదేంటి మన గురువు గారు ఎవరిని ముట్టుకోకూడదు, ఆయన స్త్రీని ముట్టుకున్నాడు, పైగా ఎత్తుకుని వెళ్ళి అక్కడే దింపేశాడు, ఇట్లా చేయడం తప్పు కదా, అది కదా ఇది కదా అని ఆలోచిస్తే చివరి గురువు గారిని అడుగుతాడు ఆ విషయం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ విషయం కూడా. ఆ గురువు గారు అంటే నేను ఎప్పుడూ ఆ విషయం మర్చిపోయాను, నువ్వు ఇంకా మోస్తున్నావు ఆమె నీ మైండ్లో అని చెప్పేసి. ఈ విధంగా మనకు అవన్నీ మనం మోయటం ఉండదు అనమాట. మనం ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని అక్కడ వదిలేసి ముందుకు వెళ్ళిపోతాం. అది ఈ డీప్ రూటెడ్గా మనం ఎప్పుడైతే మనం అంతర్గతంగా మనం ఎప్పుడైతే మనం ఎక్కువ లోపలికి మనం చూసుకోగలుగుతామో అప్పుడు జరిగేది. ఎస్. Unless you stay present and inhabiting your body is always an essential aspect of it, you will continue to be run by your mind, the script in your head that you learned
that you learned a long time ago. The conditioning of your mind will dictate your thinking and your behavior. You may be free of it for brief intervals, but rarely for long. This is especially true when something goes wrong or there is some loss or upset. Your conditioned reactions will then be involuntary, automatic, and predictable, fueled by the one basic emotion that underlies the mind identified state of consciousness, fear. Unless you stay present, and inhabiting your body is always an essential aspect of it, you will continue to be run by your mind. నువ్వు ఈ presence లో గనక ఉండకపోతే, నీ వర్తమానంలో నువ్వు అనే దాంట్లో గనక నువ్వు ఉండకపోతే, ఏది శరీరంలో మన యొక్క శరీరంలో మనం ఈ అంతర్గతంగా ఉండటం అనేది ఒక భాగం, ముఖ్యమైన భాగం. అది గనక మనం ఉండకపోతే యూ విల్ కంటిన్యూ టు బి రన్ బై యువర్ మైండ్. నువ్వు నీ మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతావు. నీ మైండ్ నిన్ను రన్ చేస్తుంది, నిన్ను నడుపుతుంది. నువ్వు నీ మైండ్ నడపదు, నీ మైండ్ నిన్ను నడుపుతుంది. మనం అనుకున్న మైండ్ కావాల్సింది ఏంటి? దాన్ని మనం ఎప్పుడూ అదేం చేస్తుంది? మనని ఒక భయం, ఒక ఆందోళన, ఒక ఆతృత, ఇట్లా రకరకాల వాటిలో మనం ఎప్పుడు ఉంచుతుంది. ఎందుకంటే మైండ్కి ఆహారం అదే. మనం ఎప్పుడైతే వీటిలోంచి బయటపడిపోయామో, మైండ్ మీద మన కంట్రోల్ వచ్చిందో, మైండ్కి ఏం పని ఉండదు. ఇప్పుడు మనకు ఒక ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది, అందరూ మనకు దగ్గర కాలేరు. కొంతమంది ఎట్లా ఉంటారు, అక్కడ ఇక్కడ అక్కడ చేరేసేవాళ్ళు ఉంటారు. చేరేసేవాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు? మన మీద వాడు చెప్పి, వీటి మీద వాడికి చెప్పి, వాడి మీద మనకి చెప్పి, మన మీద వాడికి చెప్పి, ఈ విధంగా మన మైండ్ని పొల్యూట్ చేస్తారు. చేసి ఆ అవతల వాడు మూడో వ్యక్తి మనకు క్లోజ్గా ఉండే ఫ్రెండ్ కనపడినా కూడా మనము మన చెప్పిన మాటల వలన మనకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం దాంట్లో వాటితో సరిగా మాట్లాడము, లేకపోతే సరిగా పలకరించము, దూరంగా ఉంటాము, ఏదో చేస్తాం. అట్లాగే ఇక్కడ కూడా నువ్వు ఎప్పుడైతే నీ మైండ్ నీ బాడీని రన్ చేయటం మొదలుపెట్టిందో, నీ ఆలోచన రన్ చేయటం మొదలుపెట్టిందో, నువ్వు మళ్ళీ మామూలు దానికి వెళ్ళిపోతావు. The script in your head that you learned a long time ago, the conditioning of your mind will dictate your thinking and your behavior. మన చాలా ఆల్రెడీ మనకు చిన్నప్పటి నుంచి మన బ్రెయిన్ని మన కండిషనింగ్ చేశారు. మనకు ఇది నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇట్లా అని చెప్పి మన యొక్క ఆలోచనని, పరిధిని ఒక పద్ధతి, ఒక లిమిట్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మన ఆలోచనలు ఒక కాలంలో నీళ్ళలాగా వెళ్తున్నాయి అనుకోండి, అప్పుడు ఈ పరిధే ఉంటుంది. అదే కనుక మన కాలంలో ఎక్కడ నీళ్లు పోసాం అనుకోండి, నేల మీద నీళ్లు పోస్తే అది ఎన్నేపులో వెళ్తూ ఉంటుంది. ఆ విధంగా మన మైండ్ని ఈ విధంగా కండిషన్ చేశారు. నువ్వు ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి అని చెప్పి. మనం అందులో నుంచి ఇలా వెళ్ళాలి అనే దాంట్లో నుంచి మనం బయటకు వచ్చి, నా ఆలోచనని ఈ కాలువలో మార్గంలో కాకుండా నేను పంట పొలాలకు పనికొచ్చే కాలువ మార్గంలో వెళ్తాను అని చెప్పి ఆ విధంగా మార్చుకున్నాం. అప్పుడు మనం ఆలోచన ఉపయోగపడతాయి. లేకపోతే ఏమవుతుంది, మన ఆలోచనలు ఏ కాలువలోనో, ఏ మురి కాలువలోకి ఎట్లా వెళ్ళిపోయినాయి అనుకోండి, ఆ విధంగా బయటకు పోతూ ఉంటారు. సో ద స్క్రిప్ట్ ఇన్ యువర్ మైండ్, మన మైండ్లో రాసినది ఎట్లా ఉందంటే, ఆ మురి కాలువలోకి వెళ్ళేటువంటి విధంగా మనల్ని తయారు చేస్తారు, కండిషనింగ్ చేస్తారు. మన బిహేవియర్, మన ఆలోచన, ఇవన్నీ కూడా దాని విధంగా. మన మ్యాజిక్ బుక్ గురించి ఎందుకు మాట్లాడుకున్నాం అంటే, మ్యాజిక్ బుక్ మన ఆలోచన విధానాన్ని, మనం చేసే పద్ధతిని మారుస్తుంది. కాబట్టి దానికోసం నువ్వు ఇలా చెయ్యి, నువ్వు పాజిటివ్గా ఆలోచించు, నెగిటివ్గా ఆలోచించు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు బాగా జరుగుతుందని చెప్పి ఊహించుకో, నువ్వు దాన్ని జరిగినట్టుగా ఊహించుకో వెళ్ళు అని చెప్పి మనం చెప్తాం. ఆ విధంగా మన మైండ్ని మనం ట్యూన్ చేసుకుని మనం పంట కాలంలాగా వెళ్తున్నాం, కానీ మురికి కాలంలో నుంచి పంట కాలంలోకి వస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా ఇది కూడా మనకి మన ఈ ఆలోచన మన కండిషనింగ్ అయిపోయింది. కాబట్టి మనకి ఉద్దేశించి మనం ఇలాగే ఉండాలని మనం దాంట్లో పోయేటప్పటికి అది మన ప్రవర్తన కానీ అన్నిటినీ మైండ్ మనం డిక్టేట్ చేస్తాం. యూ మే బి ఫ్రీ ఆఫ్ ఇట్ ఫర్ బ్రీఫ్ ఇంటర్వెల్స్, బట్ రేర్లీ ఫర్ లాంగ్. అప్పుడప్పుడు ఏదైనా మనం బయటకు వచ్చేసి దాంట్లో నుంచి ఆలోచన నుంచి బయటికి రావచ్చాం, కానీ ఎక్కువ కాలం మనం పర్మనెంట్గా చాలా కాలం దాంట్లో నిండిపోతాం. కానీ దూరంగా చాలా కాలం యువతలకు వచ్చి మంచిగా ఉండలేం. మన ఆలోచనలు వాటిలోనే, ఆ పరిధిలోనే మనం ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటాం.
దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ట్రూ వెన్ సంథింగ్ గోస్ రాంగ్. ఇది ఏదైనా ఒక పొరపాటు జరిగితే, ఎక్కడైనా జరిగితే ఇది నిజం అవుద్ది. ఎస్పెషల్లీ ట్రూ అనమాట. ప్రత్యేకంగా ఆర్ దెర్ ఈస్ సమ్ లాస్ ఆర్ అప్సెట్. ఈ మైండ్ కంట్రోల్లో ఉండటం అనేది ఇది ఎప్పుడు మనకి ఏదైనా తప్పు జరిగినప్పుడు, లేకపోతే మనకి ఏదైనా మనం అనుకోని జరిగినప్పుడు, ఏదైనా నష్టం వచ్చినప్పుడు, అది అప్సెట్, మన ఆలోచనలు అప్సెట్ అయిపోయినప్పుడు, మూడ్ అప్సెట్ అయిపోయినప్పుడు, ఇవన్నీ మన మీదకి దాడి చేస్తుంది. ఈ మైండ్ మన మీద దాడి చేస్తుంది. వీక్ మూమెంట్లోకి వెళ్ళిపోతాం. వీక్ మూమెంట్లోకి వెళ్ళేటప్పటికి ఆ బలహీన క్షణాలని అది మనని ఈ, మన మీద ప్రయోగిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, కొంతమందితో మనకు కొన్ని అటాచ్మెంట్ పెంచుకున్నప్పుడు కొన్ని బలహీన క్షణాలు ఏర్పడతాయి. ఇప్పుడు మనం చూస్తుంటాం చాలా చోట్ల, మన పేపర్లో చదువుతుంటాం, వీళ్ళు ఆన్లైన్ పరిచయాలు పెంచుకొని అక్కడి నుంచి చివరికి ఏ స్థితికి వెళ్తున్నారో మనం చూస్తున్నాం. ఆ స్థితికి వెళ్ళేటప్పటికి వాళ్ళు మన మైండ్ని పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు అవతల వాడు. నువ్వు ఇంత అట్లా ఇట్లా అని చేసి వాళ్ళు ఏం అడిగినా ఏం చెప్పినా వినే స్టేజ్కి మనం వెళ్ళిపోతాం అనమాట. ఆ వెళ్ళిపోయినప్పుడు మన ఇక వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళతో ఉపయోగించుకుంటారు. అట్లాగే ఈ మైండ్ కూడా మనని ఉపయోగించుకోవటం మొదలు పెడుతుంది అనమాట. మన మైండ్లోకి వెళ్ళిపోతాం. యువర్ కండిషన్ రియాక్షన్ విల్ దెన్ బి ఇన్వాలంటరీ అండ్ ఆటోమేటిక్ అండ్ ప్రిడిక్టబుల్. ఎప్పుడైతే ఏదైనా ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా కింద పడ్డారు అనుకోండి, అక్కడ నలుగురు చూస్తే నలుగురు 4 రకాలుగా రియాక్ట్ అవుతారు. ఒకడేమో పడ్డాడని చెప్పి నవ్వుతాడు, ఒకడేమో అయ్యో పాపం అంటాడు, ఒకడేమో దగ్గరికి వెళ్ళి దెబ్బ తగిలిందా అని అడుగుతాడు, ఒకడేమో లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి చుట్టూ చేసి ప్రయత్నం. ఈ విధంగా వాళ్ళు ఒకే సన్నివేశాన్ని ఒక నలుగురు వ్యక్తులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడండి. ఆ రియాక్షన్ అనేది మనం ఏ విధంగా జనరల్గా 98%, 99% నవ్వుతారు వెంటనే. అవునా? హలో, అంతే సార్, అంతే. అంతే కదా. సిచ్యుయేషన్ ఎవరు బట్టి కింద అవును పడినా సార్. ఏదైనా అయినా వెంటనే ముందు మనం అవతలానికి ఏదైనా నష్టం జరిగితే, ఇబ్బంది జరిగితే వెంటనే మనకు వచ్చేది ఏంటి? నవ్వు వస్తుంది. అవును. అవునా కదా. అంతే సార్, ఇంట్లో అయితే అట్లే చేస్తారు. బయటైనా వాడు 10 దారి పడ్డాడు అంట. వాడు తెలియపోయినా మనకి అవతల వ్యక్తి చెప్పేటప్పుడైనా భలే దారి పడ్డాడు అని చెప్పి అయ్యో పాపం అని చెప్పి జాగ్రత్తకి వెళ్ళి ఎవరు దిగరు. ఇప్పుడు నిన్న చదువుతూ ఉన్నాను. ఆ ఇక్కడ మహబూబ్ నగర్ లోను, ఇక్కడే హైదరాబాద్ సిటీలో నేను ఆ స్కూల్లో పాప తల్లిదండ్రులు అక్కడ పనిచేస్తారు, ఆయా అక్కడే ఉంటుంది, ఆ స్కూల్లో ఉంటుంది, పనిచేస్తుంది. ఆ స్కూల్లో పాప చదువుతూ ఉంటుంది. ఆ పాప తండ్రికి ఆయాకి ఏదో గొడవ అయింది. గొడవ అయితే ఆయా ఏం చేసింది, 4 ఏళ్ల పాపను తీసుకెళ్లి కాళ్ళ మీద నిలబడి కొట్టింది. ఆ పాప కాళ్ళు ఎంత ఉంటాయి? 4 ఏళ్ల పాప కాళ్ళు. ఇది ఎంత ఉంటుంది? ఆయా ఎంత ఉంటుంది? దాని కాళ్ళ మీద నిలబడి ఆ పాపను కొట్టి నాన్న జుట్టు పీకి చేస్తుంటే పక్క బిల్డింగ్ లో నుంచి ఒకడు వీడియో చేసేది. వీడియో చేసి సోషల్ దీంట్లో పెట్టాడు, ఆన్లైన్లో పెట్టాడు. ఇది వైరల్ అయ్యి సర్వ పోలీసుల దగ్గరికి వెళ్ళింది. 4 రోజులకు 5 రోజులకు వాళ్ళు వచ్చారు, ఆయన అరెస్ట్ చేశారు, స్కూల్ అని పెట్టారు, అంతా చేశారు. వీడు వీడియో చేయకపోతే ఆయాని ఆపొచ్చు కదా, అక్కడి నుంచి చూసేవాడు. అదేంటమ్మా ఎందుకు అట్లా కొడుతున్నావు, అప్పుడు తండ్రి పెట్టింది అని చెప్పి వీడు ఆపొచ్చు కదా, దిగిరావచ్చు కదా. ఏమీ చేయకుండా వీడు వీడియో చేసి దీంట్లో పెట్టాడు, సోషల్ మీడియా దీంట్లో సార్ సైట్స్ వీడియో లో. తీయాల్సింది, మళ్ళా అతను వచ్చి ఆపాల్సింది అన్నమాట. ఎందుకంటే నీవెవరు నీకేం పని అంటారు కదా సార్ ఇప్పుడు. అంటే అంటారండి అంటే ఉమ్. అవతల చంటిబిడ్డని కొడతా ఉంటే నువ్వు చూస్తూ వీడియో చేసి ఆనందిస్తావా? సార్ వాళ్ళని కొట్టిన వాళ్ళని కూడా ఊరికే సస్పెండ్ చేసి కూడా వదిలిపెట్టకూడదు సార్ వాళ్ళని. ఏం చేస్తారనేది ముందు ఆపాలా. అక్కడ ఆ బిడ్డకి ఏదైనా అయ్యి ఉంటే ఆపాలి, ఆపాలి కదా. ఆపాలి. అదే ఇప్పుడు మన మైండ్ ఎట్లా పనిచేస్తుంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ అన్నమాట.
సార్ లక్కీగా అతను వీడియో తీశాడు సార్. అది కూడా తీయపోతే ఇంకా అసలు తెలిసేది కాదు కదా మనకి. లక్కీగా వీడియో తీశాడు. వీడియో తీసిన అసలు నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? అంతే చెయ్యాలి సార్, అది ఆపాలి. కానీ నిజంగానే సార్ అరుణ మేడం అన్నట్టు నీకేం పని, నువ్వెవరు అన్నట్టుగా కూడా కొన్నిసార్లు అంటున్నారు. అట్లా అన్నారని చెప్పి మీరు వదిలేస్తారా? వదిలేయకూడదు, కానీ అలాంటివి వస్తున్నాయని కూడా. ఇప్పుడు ఎవరో పెద్దవాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు, మనకెందుకు అంటే అది ఒక పద్ధతి. సెంటిమీటర్ని ఒకళ్ళు కొడతానంటే మీరు ఆపకుండా చూసి ఆపకుండా నన్ను అంటారు, నీకెందుకు అంటారని చెప్పి ఆ దూరం సిచ్యువేషన్ లో వెళ్ళిపోతారా? నేనుంటే మీరు చెప్పింది నాకు సెట్ అయ్యేది సార్. వాడెవడో వీడియో తీసాడు, ఎందుకు వెళ్ళలేదంటే మనం చెప్పలేము సార్. నాకే బాధ అవుతుంది వెళ్ళలేదని. అదే మరి. ఉమ్. పనిండి సార్, కొద్దిగా మేలు చేశాడు చాలు మనకి, కానీ ఆపాల్సింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే మనకు మునిగిపోతుంటే వాడిని రక్షించకుండా వీడియో తీస్తా ఉంటారు. అవును సార్, ఈ సెల్ ఫోన్లు వచ్చినప్పటి నుండి నేను అదే అవుతుంది ఎక్కువ. మనం చేయాల్సిన పని ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది నీకెందుకు అంటారు అందుకని సార్ వెళ్ళలేదేమో సార్ ఇవన్నీ. మీకు ఒక మాట, ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది సార్. యాక్సిడెంట్ అయితే వాళ్ళు కొట్టుకొని తన్నుకొని ప్రాణం పోతున్నా గానీ మనం ఆగలేకపోతున్నాం. ఎందుకంటే మళ్ళా మనం తీసుకొని వెళ్ళామనుకోండి హాస్పిటల్ కి, మనం సంతకాలు పెట్టాలి. మనం అన్ని విషయాలుగా అదే మనం అదే బాధ్యతగా ఉండాలి. అదన్నీ ఎదుర్కొండేది. ఇప్పుడు అట్లా ఎవరు రావట్లేదు అని చెప్పి అవన్నీ తీసేశారు. ఉమ్. మన దగ్గర వాంగ్మూలం తీసుకోవటం, మన దగ్గర ఆ, సంతకాలు ఇవన్నీ తీసేశారు అన్ని. ఇప్పుడు లీగల్ గానే అది తీసేశారు ఏం ఇవన్నీ. సంగతి నాకు తెలియదు కానీ తీసేశారు, మన అవన్నీ కళ్ళ ముందు తీసేశారు. ఇబ్బందులు జరుగుతున్నా. గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మనకు గిఫ్ట్ కూడా ఇస్తున్నారు, ప్రజెంటేషన్ కూడా రివార్డు ఇస్తున్నారు. రివార్డు ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఎవరన్నా అట్లా తీసుకెళ్తే టైం తీసుకెళ్లి చేర్పిస్తే వాళ్ళని గుర్తించి వాళ్ళకి రివార్డు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు అది సీన్ అంతా రివర్స్ అయింది. అంటే మనం మైండ్ దేనికంటే మన మైండ్ మనం ఎట్లా కండిషన్ అయిపోయామంటే నీకెందుకు నువ్వెవడో అడగడానికి అని చెప్పి అంటారను, లేకపోతే సార్ మరి ఒకటి చేసినంత. సార్ మళ్ళీ ఒకటి, ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, ఆ జాబ్స్ ఇచ్చేవాళ్ళు పిల్లలకి ఇచ్చేటప్పుడు వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చూసుకొని కూడా ఇవ్వాలి అని కదా సార్ వాళ్ళకి. ఇప్పుడు అది ఎక్కడ ఇంతమందిలో జరుగుతుందండి? ఇంతమందిలో ఉంది, ఈ రోజు బయటపడింది. ఇంతకుముందు అతను చూడకుండా ఇంకెన్ని ఉంటాయో తెలియదు కదా మనకి. ఇప్పుడు మనకు తెలిసిన దాని గురించే కదా మాట్లాడుతున్నాం, తెలియని దాని గురించి మనం మాట్లాడలేం కదా. ఇప్పుడు అంటే మన మైండ్ సెట్ ఎట్లా ఉందంటే మన పక్కన ఏదన్నా ఘోరం జరుగుతున్నా కూడా మనం పట్టించుకోలేని పరిస్థితి, లేకపోతే కాపాడలేని పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం మన మైండ్ సెట్. అంటే ఇక్కడ ఈ రియాక్షన్ ఇవన్నీను ఇన్వాలంటరీ, ఆటోమేటిక్ అండ్ ప్రిడిక్టబుల్. ఇవన్నీ కూడా fueled by one basic emotion that underlies the mind identified state of consciousness, that is fear. ఈ భయం అనేది ఈ బేసిక్ ఎమోషన్ అన్నమాట, మన యొక్క భావోద్వేగాన్ని నియంత్రించేది. ఈ బేసిక్ గా మనకి భయం. ఈ భయం అనేది అక్కడికి వెళ్తే వాడు కొడతాడేమో, లేకపోతే తిడతాడేమో, ఆమె పిల్లలు కొట్టేమో, ఆమె మన తిడుతుందేమో, ఇట్లాంటి రకరకాలైనటువంటి ఆ కాన్షియస్నెస్, ఆ భయము, ఇవన్నీ కలిపి మన మైండ్ ని కంట్రోల్ చేసి మన యువతలు తీసుకొచ్చేస్తాయి. అదే బహుశా నువ్వు అనుసంధానం అయి ఉండి నువ్వు ఉంటే అవతల అన్యాయం జరుగుతుంటే, ఘోరం జరుగుతుంటే ఆగమేమో, వెళ్ళి ఆపేవాళ్ళమేమో అవునండి. తెలియదు. మనం ఆ ఇప్పుడు జీవితాన్ని ఇంకో విధంగా చూసేవాళ్ళమేమో. తప్పు అంటలేదండి ఎవరును. మనకెందుకులే పోనీ, ఎవడు ఎలా పోతే ఆ, మనకెందుకు. తప్పు అనేవాళ్ళు లేరు, లేక ఎక్కువైపోయినాయండి అన్ని. అదే ఈ ఆలోచన విధానం వల్లనే, అది భయం వలన. ఇది చేస్తే మనం తప్పు కనుకపోతే మనం ఏమనంటారని భయం మనం. ఎవరి దాకా వస్తే వాళ్ళకే నొప్పి, కానీ పోతే పోనీలే మనకెందుకులే అన్నట్టు వెళ్ళిపోతున్నారండి. పక్కింటి నీ పండుకుంటే మన ఇంటికి కూడా అంటుకుంటుంది కదా. మన ఇంటికి అంటుకున్నప్పుడు నీళ్ళు చల్లాలనుకుంటూ కూర్చుంటే గురుతా. అది లేదు ఇప్పుడు, లేకనండి స్వార్థం పెరిగిపోయింది. అరే అక్కడ దాకా ఇవన్నీ ఇంతకుముందు మేమున్న ఇంట్లో పక్కన హాస్టల్ ఉంది, ఆ బయట షాపులు ఉన్నాయి. పొద్దున్నే ఆ అమ్మాయి వచ్చి కూర్చొని పాలు షాప్ పొద్దున్నే 4 వచ్చి పాలన్నీ లోపల పెట్టుకుని ఈ పాలు డిస్ట్రిబ్యూట్ చేయటం అవన్నీ చేస్తూ ఉంటది. అప్పట్లో చైన్ స్నాచింగ్ ఇంకెక్కువ ఉండేది. ఇద్దరు వచ్చి అమ్మాయి మెడలో చైన్ లాగుతుంటే ఆ అమ్మాయి అరుస్తోంది పట్టుకుని గట్టిగా. పక్కన హాస్టల్ వాచ్మన్ ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు, ఒక్కడు బయటికి రాలా. నేను పైనుంచి కిందకు వచ్చి వితలకు వచ్చేటప్పటికి వాళ్ళు లాక్కొని వెళ్ళిపోవటం అదంతా జరిగింది.
ఏమ్మా అంటే అమ్మాయి ఏడుస్తా ఉంది, వాళ్ళ వాళ్ళు వచ్చారు అంత అప్పటికే. ఈ వాచ్మెన్ నేరా నువ్వు రాలేదు, నువ్వు పక్కన ఎందుకురా నువ్వు ఉన్నావు అంటే, మాకేం సంబంధం సార్ అంటాడు వాడు. గేటు ఈ డోరు రెండు పక్కనే ఉంటాయి. వాడు భయపడిపోయి లోపల దాక్కున్నాడు, వాడు వాచ్మెన్ అంట వాడు. మనం ఎటు వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది సరే సామాజికంగా అనుకోండి అది. కానీ మనం ఇక్కడ ఏంటంటే మనం ఈ కండిషన్ మైండ్ లో నుంచి మనం బయటికి రావాలి. వచ్చినప్పుడే మనకి ఇవన్నీ సాధ్యం అవుతాయి. మన యొక్క కొత్త జీవన విధానాన్ని మనం చూడగలుగుతాం అనమాట. ఇది ఇక్కడ ఆత్మ వాటికి. ఎవరన్నా షేరింగ్స్, కంట్రిబ్యూషన్స్? సార్ ఈ రోజు లెసన్ లో ఒకటి బాగా నచ్చింది సార్. మన బ్రెయిన్ ని మనం అధీనంలో ఉంచుకొని పనులు చెప్పాలి దానికి, లేదంటే దాని మైండ్ అది మనల్ని నడిపిస్తుంది అనేది ఈ రోజు బాగుంది సార్. ఆ విషయం కరెక్టే. ఈ పుస్తకం మొదలు పెట్టినప్పటి నుంచి వాడు అదే చెప్తున్నాడు. మన మైండ్ కంట్రోల్లో ఉన్నాం, మన కంట్రోల్లో మనం లేవు అని సంగతి. అంతే సార్. మైండ్ మన కంట్రోల్లో లేదు, మైండ్ కంట్రోల్లో మనం ఉంటున్నాము అనేది మొదటి నుంచి ఈ బుక్ లో చెప్పింది అదే. ఇంకా ప్రతిదీ మనకు ఇప్పుడు చెప్పినా అదే మన వర్తమానంలో ఉంటే అంత ప్రశాంతత అనేది అది అది మీరు అనుభవించారు, పక్క మీకు తెలుస్తుంది అది క్లియర్ గా. అదే చెప్దాం అనుకున్నాను సార్. ఫస్ట్ 2 పేరాల్లోనే వచ్చింది కదా, ఏది పర్మనెంట్ గా ఉండదు, మనము అబ్జర్వ్. అది నేను విపాసనకి వెళ్ళినప్పుడు మొత్తం అదే సార్, మన బాడీని అబ్జర్వ్ చేస్తూ కూర్చోవడమే కదా. ఎక్కడ మనకి నొప్పి అనిపించినా ఏది అనిపించినా అది వాళ్ళు ఎప్పుడు మనకు గైడ్ చేస్తుంటారు. అది ఉండదు వెళ్తుంది, ఉండదు వెళ్తుంది అంటే మనము డీప్ గా అబ్జర్వ్ చేసినప్పుడు మనకు అదే అర్థమవుతుంది. అప్పటి నుండి నేను హాస్పిటల్కి వెళ్ళట్లేదు సరే, అవుతుంది శరీరంలో ఏదో జరుగుతుంది, నొప్పి, కాలు నొప్పి ఏదో చిన్న ఇది ఉండదు ఇది ఉండదు అని దాని తగ్గిపోతుందని మైండ్ఫుల్ గా అనుకోవడం వదిలేయడము, అది బాగా అనిపిస్తుంది సార్ నాకైతే. అదే రియాక్షన్ మనం ఎట్లా స్పందిస్తావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ సిచ్యుయేషన్స్ కూడా మనుషులతో అయినా ఈ పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు కూడా అంతకుముందు పట్టుకొని ఎలా ఫీల్ అవ్వు హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నాను, రియాక్ట్ అవుతున్నాను ఒక్కొక్కసారి, కానీ వెంటనే మళ్ళీ అవేర్నెస్ తెచ్చుకొని మళ్ళీ నార్మల్ అయిపోతున్నాను సార్. కర్ణాకర్ణం అంటే చెప్పాలి దీనికి బాగా. దేని గురించిరా? ఇప్పుడు మనోదర గారు చెప్పిన దాని గురించి. అది కరెక్టే కదా. ఇప్పుడు జంతువులు ఉన్నాయిరా, మూగజీవులు, ఏ హాస్పిటల్కి వెళ్తున్నాయి. అట్లనే మనం ఏదో కొంచెం సీరియస్ గా ఉంటే తప్పితే మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ క్లాసులు వింటున్నాం కాబట్టి తగ్గిపోతుంది, మనం బాగవుతాం అనే ఆలోచన ఖచ్చితంగా చేయొచ్చు. ఇంకా మించిపోతే మనం వెళ్ళాలి హాస్పిటల్కి. కర్ణాకర్ణం అంటే ఇల్లు మారారా మళ్ళీ? మళ్ళీ అంటే అపార్ట్మెంటేరా? అపార్ట్మెంట్. ఓకే. అంటే ఎప్పుడు ఆ చెట్ల దగ్గర కూర్చుంటారు కదా, పైకి వెళ్ళే